సో హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీ. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు కొల్లూరు నియర్ బై కొల్లూరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5 ఏదైతే ఉందో కొల్లూరు ఎగ్జిట్కి చాలా నియర్ బై ఇదుల్ నాగులపల్లి టోల్ ప్లాజా ఎగ్జిట్ నెంబర్ 2కి జస్ట్ మనకి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి బీడిఎల్ లేఅవుట్ అని చెప్పేసి ఒక హెచ్ఎండి ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ ఉందండి. సో నేను మీకు ఏదైతే బౌండరీ చూపిస్తున్నానో, ఎల్లో కలర్ బౌండరీ చూపిస్తున్నానో, ఇది మనకి ప్రాజెక్ట్ బౌండరీ అండి ఇదంతా కూడా. సో ఈ ప్రాజెక్టుకి జస్ట్ బిహైండే మనకి మేఫేర్ విల్లాస్ ఉంటాయండి. ఇదే కనెక్టివిటీ రోడ్లో ఏదైతే మీకు కనెక్టివిటీ రోడ్ కనిపిస్తుందో ఈ కనెక్టివిటీ రోడ్లోనే మనకి మేఫేర్ విల్లాస్ ఉంటాయండి. సో ఆల్రెడీ మేఫేర్ విల్లాస్ ఆల్మోస్ట్ మనకి కన్స్ట్రక్షన్స్ కూడా అయిపోయాయి, మనకి రెడీ టు మూవ్ అండి. నాకు తెలిసి ఇంకొక 3 to 4 ఇయర్స్లో అయితే మనకి ఇక్కడ మూవ్మెంట్ అయితే రాబోతుందండి. సో జస్ట్ మనకి ఈ కనెక్టివిటీ రోడ్, ఈ రోడ్ ఏదైతే కనిపిస్తుందో మీకు నేను జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాను. ఈ రోడ్ వచ్చేసి మనకి విశాఖ రోడ్ అంటామండి. సో ఇది మనకి ప్రపోజ్డ్ 200 ఫీట్ రోడ్ ఉండి యాజ్ ఆఫ్ నో మనకి 100 ఫీట్ రోడ్ ఉందండి. సో జస్ట్ మనకి ఈ పర్టికులర్ లొకేషన్లో మనకి ఇక్కడ కూడా మనకి మేఫేర్ విల్లాస్ బిహెచ్ఎల్ నగర్ అని చెప్పేసి ఒక లేఅవుట్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇదంతా కూడా అపార్ట్మెంట్స్ వస్తున్నాయండి. ఇక్కడ వచ్చేసి మనకి వారాహి వాళ్ళ అపార్ట్మెంట్స్ వస్తున్నాయి ఈ లొకేషన్లో. సో మనకు ఈ లేఅవుట్ అండి, ఇది మీకు ఏదైతే బౌండరీ కనిపిస్తుందో ఇది వచ్చేసి మనకి 50 ఫీట్ రోడ్ అండి ఇది. సో మనకి మనకి విశాఖ రోడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ రోడ్. ఇది 50 ఫీట్ రోడ్డు. సో ఈ రోడ్డుకి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ రెండు వైపులా కూడా లేఅవుట్ అయితే ఉంటుంది. సో మనకి వచ్చినటువంటి ప్లాట్ వచ్చేసి ఈ పర్టికులర్ లొకేషన్లో ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి లేఅవుట్లో ఉంటుంది. ఇందులో మనకి కనపడే రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. సో మనకి జస్ట్ మెయిన్ రోడ్ నుంచి 5th ప్లాట్ 6th ప్లాట్ అవుతుందండి. వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ 40 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. బీడిఎల్ లేఅవుట్ అండి, ఇది హెచ్ఎండి ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్. ఈ ప్రాజెక్ట్కి ఆనుకొని బ్యాక్ సైడ్ భాష్యం డెవలపర్స్ వాళ్ళది గోల్డెన్ కౌంటీ లేఅవుట్ ఉంటుందండి. ఇది వచ్చేసి భాష్యం వాళ్ళది గోల్డెన్ కౌంటీ లేఅవుట్. సో జస్ట్ దీని ముందు లేఅవుట్ అండి ఇది. ఈ ప్రాజెక్ట్లోకి భాష్యం గోల్డెన్ కౌంటీలోకి వెళ్ళాలి అంటే ఈ రోడ్లో నుంచి వెళ్ళాలి. సో ఇది వచ్చేసి మనకు అన్ని ఈ లేఅవుట్లో మొత్తం కూడా 40 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. సో ఈ లొకేషన్ వచ్చేసి మనకి పార్క్ ఏరియా అండి, ఇదంతా కూడా పార్క్ లొకేషను. సో మనకి చాలా ప్రీమియం లొకేషన్లో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి. ఈ చుట్టుపక్కల ఇక్కడ దీని పక్కన గ్రీన్ విల్లే అనే లేఅవుట్ కూడా ఉంది. సో ఇందులో ఆల్మోస్ట్ 45,000-46,000 పర్ స్క్వేర్ యార్డ్ అయితే నడుస్తుంది. సో దీనికి ఆనుకుని ఉన్నటువంటి ఈ లేఅవుట్లో మన దగ్గర 38,000-39,000కి నెగోషియబుల్ ప్రైస్లో మంచి ప్లాట్స్ అయితే ఉన్నాయండి. కాకపోతే ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ ప్రాపర్గా ఉండదు, బట్ టైటిల్ క్లియర్ ఉంటుంది. మనకి ఎలాంటి ఇష్యూస్ లేవండి ఈ ప్రాజెక్ట్ పైన. సో రెడీ టు కన్స్ట్రక్షన్ అండి. జస్ట్ మనకి మేఫేర్ విల్లాస్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఎంట్రన్స్కి జస్ట్ 100 మీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో కొల్లూరుకి జస్ట్ 4 to 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. చుట్టూ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మేఫేర్ విల్లాస్, సో ఇక్కడ బిహెచ్ఎల్ విల్లాస్, ఇక్కడ ఏపీఆర్ గ్రూప్ విల్లాస్, ఇక్కడ రాధే విల్లాస్. సో మనకి ఇక్కడ వచ్చేసి మనకి అర్బన్ అబోర్డు, ఇక్కడ వచ్చేసి ఆదిత్రి విల్లాస్, ఆదిత్రి అపార్ట్మెంట్స్. సో మనకు అన్ని కనెక్టివిటీస్ అన్నిటికీ కూడా చుట్టుపక్కల ఈ ప్రాజెక్ట్ సరౌండింగ్స్ అన్నీ కూడా విల్లా కమ్యూనిటీస్ ఉన్నాయండి. సో చాలా ప్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాజెక్టు. సో నేను మీకు లైవ్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు లైవ్ లొకేషన్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీకు కనపడే అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు విశాఖ రోడ్ అండి. విశాఖ రోడ్ 200 ఫీట్, మనకి హెచ్ఎండి మాస్టర్ ప్లాన్లో 200 ఫీట్ రోడ్ ఇది. సో యాజ్ ఆఫ్ నో మనకి 60 ఫీట్ రోడ్ అండి ఇది. సో మనకు ఈ ప్రాజెక్ట్ ఈ 200 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్డు మనకి డైరెక్ట్గా కడదనూరు ఎక్స్ రోడ్స్ నుంచి మనకు RR7కి, మనకి మోకిళ్ళ వెళ్ళేటువంటి RR7కి అయితే కనెక్ట్ అవుతుందండి. సో ఎగ్జాక్ట్గా ఆ రోడ్ ఫేసింగ్లోనే ఈ కనపడేటువంటి సీసీ రోడ్, దీని నుంచి కనెక్ట్ అయ్యి లోపలికి వెళ్ళేటువంటి ఈ కనెక్టివిటీ సీసీ రోడ్ ఏదంటే మనకు మేఫేర్ విల్లాస్కి వెళ్ళేటువంటి కనెక్టివిటీ అప్రోచ్ రోడ్ అండి. సో అప్రోచ్ రోడ్ కూడా చాలా బాగుంది. మనకి 50 ఫీట్ రోడ్ అండి ఇది. మనకు సీసీ రోడ్ ఏదైతే కనిపిస్తుందో సీసీ రోడ్. సో మీరు ఇక్కడ బోర్డు కూడా చూసుకోవచ్చు, మనకి లగ్జరీ ప్రజెంటెడ్ బై మనకి మేఫేర్ విల్లాస్ అని చెప్పేసి ఇక్కడ బోర్డు కూడా పెట్టడం జరిగింది. గ్రీన్ మార్క్ వాళ్ళు దీన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు. సో మనకి ఈ అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో ఇది మనకు డైరెక్ట్గా మేఫేర్కి కనెక్ట్ అయ్యేటువంటి రోడ్ అండి. సో మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ వచ్చేసి మీకు రైట్ సైడ్ చూసుకుంటే ఏదైతే కనిపిస్తుందో ఇది మనకి రైట్ సైడ్ ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అండి. సో బీడిఎల్ లేఅవుట్ అండి ఇదంతా కూడా. సో నేను మీకు ఈ వీడియోలో బీడిఎల్ లేఅవుట్తో పాటు భాష్యం గోల్డెన్ కౌంటీ కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే నేను మీకు చూపించబోతున్నానండి. సో మనకి భాష్యం గోల్డెన్ కౌంటీలో కూడా మనకి తక్కువ రేట్లో 30,000-32,000 రేట్లో కూడా ఒక ప్లాట్ అయితే ఉందండి. అర్జెంట్ సేల్కి 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అయితే ఉంది. రిమైనింగ్ ప్లాట్స్ అన్నీ కూడా 32+ ఉన్నాయండి. సో ఒక ఛాన్స్ ప్రాపర్టీ అయితే ఉంది మనకి భాష్యం గోల్డెన్ కౌంటీలో. సో
నేను మీకు ఏదైతే ఇప్పుడు మనం ఉన్నటువంటి లొకేషన్ అంతా కూడా బీడిఎల్ లేఅవుట్ అండి. మీకు ఎదురుగా ఏదైతే కాంపౌండ్ కనిపిస్తుందో ఈ కాంపౌండ్ నుంచి మనకి భాష్యం లేఅవుట్ స్టార్ట్ అవుతుందండి. సో ఇది వచ్చేసి మనకు బీడిఎల్ లేఅవుట్ అండ్ భాష్యం లేఅవుట్ రెండు కూడా మెర్జ్ అయి ఉంటాయండి. సో నేను మీకు బీడిఎల్ లేఅవుట్తో పాటు మీకు గోల్డెన్ కౌంటీ లేఅవుట్ కూడా ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనం వెళ్ళేటువంటి అప్రోచ్ రోడ్ అంతా కూడా 40 ఫీట్ రోడ్ అండి. ఇది మొత్తం కూడా 40 ఫీట్ రోడ్డు. సో మనకి ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా గోల్డెన్ కౌంటీలో అయితే 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారండి. బట్ బీడిఎల్ లేఅవుట్లో మాత్రం అన్నీ కూడా 40 ఫీట్ రోడ్స్ అండి. మొత్తం 40 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. మనకి పార్క్ లొకేషన్ ఉంది. చాలా ప్రీమియంగా అయితే డెవలప్మెంట్ చేశారండి. మనకి చాలా మేఫేర్ విల్లాస్కి బిహైండే ఉంటుంది ఈ ప్రాజెక్టు. సో మనకు ఇందుట్లో ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి భాష్యం గోల్డెన్ కౌంటీ లేఅవుట్ అండి. బిఫోర్ దట్ మనకు బీడిఎల్ లేఅవుట్ అయితే ఉంటుంది. సో ప్రాపర్టీ అయితే చాలా ప్రీమియం లొకేషన్లో అయితే ఉన్నాయండి. మీకు ఈ పర్టికులర్ లొకేషన్స్లో అన్నీ కూడా 45+ ఉన్నాయి. బట్ ఈ ప్రాజెక్ట్లో మాత్రం కేవలం తక్కువలో తక్కువ మనకి 38,000 పర్ స్క్వేర్ యార్డ్ అయితే ఒక ప్లాట్ అయితే వచ్చింది. సో మనకి బీడిఎల్ లేఅవుట్లో ఉందండి ఆ ప్లాటు. ఇప్పుడు మీరు చూసేది వచ్చి గోల్డెన్ కౌంటీ లేఅవుట్ అండి. ఇందుట్లో కూడా మన దగ్గర ఛాన్స్ ప్లాట్ అయితే ఉంది. సో చాలా మనకి కొల్లూరుకి చాలా దగ్గరలో మనకి తక్కువ రేట్లో 40,000 లోపులో ప్లాట్ కావాలనుకుంటే ఈ ప్రాజెక్ట్లో అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి. 100% మీకు మంచి ఇన్వెస్ట్మెంట్ లొకేషన్ తక్కువలో కావాలనుకునే వాళ్ళకి 40,000 లోపు అండి నేను అనేది. సో 40,000 లోపల కావాలనుకున్న వాళ్ళకి ఈ ప్రాజెక్ట్లో అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే కొంచెం మెయింటెనెన్స్ కొద్దిగా పాతగా ఉంటుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్కి 100% వర్త్ఫుల్ అండి. జస్ట్ కొల్లూరుకి 5 కిలోమీటర్ల డిస్టెన్సే ఉంటుంది. బిహైండ్ మైఫేర్, వారాహి, మనకి సాయి సూర్య అండ్ ఇప్పుడు రాబోయే డిఎస్ఆర్ గ్రూప్ విల్లా కమ్యూనిటీ. సో మన నంబర్ ఆఫ్ విల్లా కమ్యూనిటీస్ ఈ ప్రాజెక్ట్కి బిహైండే ఉన్నాయండి. సో ఇందాక నేను మీకు జీపీఎస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా చూపించాను. సో జీపీఎస్లో చెప్పిన విధంగానే ఈ ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయండి. సో మనకి ఇందుట్లో గోల్డెన్ కౌంటీలో అయితే మన దగ్గర మంచి ప్లాట్ అయితే ఉంది. ఈస్ట్ ఫేసింగ్ 200 స్క్వేర్ యార్డ్స్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ ఉన్నాయి. సో మనకు ఈ గేట్ ఏదైతే ఉందో గేట్ అవతల మళ్ళీ మనకు అదంతా కూడా బీడిఎల్ లేఅవుట్ అండి. సో నేను మీకు గోల్డెన్ లేఅవుట్లో చూపిస్తున్నాను. దాంతోపాటు మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు మీకు గోల్డెన్ బీడిఎల్ లేఅవుట్ కూడా చూపిస్తానండి. సో ప్రైస్ పరంగా చూసుకుంటే చెప్పాను కదా 40,000 లోపు ఉంది. బీడిఎల్ లేఅవుట్లో ఉన్నటువంటి ప్లాట్ 38,000 వెస్ట్ ఫేసింగ్ 40 ఫీట్ రోడ్డుకి జస్ట్ మనకి మైఫేర్ విల్లాస్ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డుకి జస్ట్ 4th ప్లాటే అవుతుంది. సో 38,000 కోట్ చేస్తున్నారండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.